విఘ్నేశ్వర షణ్ముఖ భారతీ సమేత పరమేశ్వరాయ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతువు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి. ధనురాశికి అధిపతి గురువు. ధనురాశి వారికి సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంటుంది. కుంభరాశిలో సంచరిస్తున్న శని మీనరాశిలోకి ప్రవేశించడంతో ధనురాశి వారికి మార్చి నెల నుండి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అకాల నిద్ర, అకాల భోజనం వంటి ఫలితాలు ఉంటాయి. చతుర్థంలో సంచరిస్తున్న రాహు తృతీయంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపార లాభం, వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, సేవకుల సహాయం, కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు ఉంటాయి. షష్టమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశించడం వల్ల గృహ వాహన లాభం, వైవాహిక ఆనందం, కుటుంబ అభివృద్ధి, స్థిరాస్తి లాభం వంటి ఫలితాలు ఉంటాయి. దశమంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో నవమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా తండ్రికి కష్టాలు, గురువులతో అపార్థాలు, నీరసం వంటి ఫలితాలు ఉంటాయి. అంటే తండ్రికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. గురువులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉన్నందున అంటే గురువులతో అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని గురువులతో కొంచెం ఆచితూచి మాట్లాడడం, భక్తితో ప్రవర్తించడం మంచిది. మొత్తం మీద ఈ 4 గ్రహాలు స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ మే నెలలో వృషభంలో సంచరిస్తున్న గురువు మిథునంలో ప్రవేశించడం వల్ల గురుబలం పెరుగుతుంది. అందువల్ల సంవత్సరం అంతా ఆనందదాయకంగానే ఉంటుంది. ధన ఆదాయం పెరుగుతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు కోరుకున్న విధంగా ఫలితాలను సాధిస్తారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారు మంచి ఫలితాలు సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు ఆశించిన ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆదాయం బాగుంటుంది. చేస్తున్న ఉద్యోగంలో ఎన్నో రోజుల నుంచి రావాల్సిన సొమ్ములు చేతికి అందుతాయి. వృత్తిలో కష్టపడి పనిచేయడం వల్ల పై అధికారుల గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ బదిలీలు కావాలి అనుకునే వారికి సంవత్సర ద్వితీయ భాగంలో ఆశించిన ప్రదేశానికి బదిలీలు ఉంటాయి. అంటే జూన్ మాసం తర్వాత కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధి నిమిత్తం అధిక పెట్టుబడులను పెడతారు. సంవత్సర ద్వితీయ భాగంలో ఈ ఖర్చులు అదుపులోకి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారస్తులకు అభివృద్ధి బాగుంటుంది. భాగస్వాముల మధ్యన మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నందున వ్యాపారం అభివృద్ధి పదంలో ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిసి వినోద యాత్రల్లో, విహారయాత్రలను చేస్తారు. ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటారు. సంతానానికి విద్యా విషయము లేదా వివాహ విషయమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం ఎక్కువ ధన వ్యయం చేస్తారు. మే నెల తర్వాత ధన ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. ధనురాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించడం ద్వారా అంతా మంచి